దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము వచ్చినని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. ఈనాడు అనేక మంది క్రైస్తవులు దురాశ చేత దేవుని యొక్క దేవుని యొక్క ఉగ్రతను పొందుకుంటున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే పాపము పరిపక్వమై మరణము వచ్చుచూ ఉన్నదని దేవుని వాక్యం చెబుతా ఉంది. అనేక మంది దేవుని వాక్యము నుండి వైతొలిగి దేవుని వాక్యము ఏం చెబుతుందో ఆ చెప్పిన వాక్యమునకు లోబడక దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతూ ఉన్నారు. అందుకనే ఈనాడు దురాశ చేత ఏడవబడి దురాశ చేత పాపములోనికి నడిపించబడుతూ ఉన్నారు. దురాశ గర్భము ధరించి పాపమును కంటూ ఉన్నారు. ఆ పాపం ఏం చేస్తుందంటే మరణమునకు దారి తీస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో పడిపోకుండా పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేసుకోవాలి. దురాశ చేత నీవు పాపమును పొందుకున్నట్లయితే ఆ పాప ప్రక్షాళన చేయబడాలి. పాపము పోవాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మము పొంది ఆయన యొక్క రక్తము చేత కడగబడాలి. మన పాపములను ఆయన రక్తము చేత కడిగి వేసుకుని ఆయన సన్నిధిలో మనం ఉండాలి. యేసు నామములో ప్రభువైన యేసుక్రీస్తు నామము చేత నువ్వు కడగబడాలి. ఆయన నామములో నువ్వు కడగబడినట్లయితే నీవు పాపము పరిహరించబడుద్ది. యేసుక్రీస్తు యొక్క నామమును నువ్వు ధరించుకున్నవాడు అవుతావు. ఆ నామం ఏం చేస్తుందంటే నిన్ను రక్షిస్తుంది. నీలో ఉన్నటువంటి ప్రతి పాపము యొక్క ఆనవాలను లేకుండా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో నీవు కడగబడాలా. నీ పాపమును కడిగి వేసుకోవాలా. నీ దురాశను కడిగి వేసుకోవాలా. నీ యొక్క అనాలోచన చేత నువ్వు ఏ రకంగా అయితే పాపం చేస్తున్నావో, ఏ విధానంలో దేవునికి సన్నిధిని నువ్వు దూరం చేసుకుంటున్నావో, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థత కలిగి ఉండాలి అంటే నీ పాపమును ఆయన రక్తము చేత కడగబడాల. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు